చింతలపాడు నుంచి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా, ఒకటి కృష్ణా జిల్లా డబుల్ అయింది కాబట్టి ఎన్టీఆర్ జిల్లా నుంచి తిరువూరు తాలూకా, తిరువూరు మండలం, చింతలపాడు గ్రామం నుంచి కారుమంచి సుబ్బారావు గారు వచ్చారు మన తోటకి. అలాగే బుచ్చి సుందరరావు గారు వచ్చారు అదే గ్రామం నుంచి. కరకమేడల బుచ్చి సుందరరావు గారు వచ్చారు. మన తోట మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చారు. ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లో విందాం మనం. చెప్పండి. నువ్వు చెప్పు. చెప్పండి. ఎలా ఉందంటే రకరకాల పంటలతో 3 ఎకరాలన్నర విస్తీర్ణంలో కొబ్బరి, అరటి, ఒక్క, యాలకులు, మిరియాలు, జాజికాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, టమాటా, రకరకాల ఫ్రూట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆదాయం కూడా కొంచెం ఎక్కువగానే వస్తాయి అనిపిస్తుంది. శ్రద్ధతోని అది అందుట్లో ఆర్గానిక్ మొత్తం. ఇది కాఫీ పంట. యాక్చువల్గా ఇక్కడ అందరూ 3 అడుగులే పెంచుతారండి. 3 అడుగులకే కట్ చేసేస్తారు. నాకేంటంటే నేను 5 అడుగులు పెంచుతున్నానండి. 5 నుంచి 6 అడుగులు పెరగాలనేది నా ఉద్దేశం. వీటిని మేము ఇక్కడికి ఫిట్ చేసేస్తామండి. ఈ 8 కట్ చేసేసి ఇక్కడి నుంచి పెరగనివ్వద్దని. మామూలుగా ఎడవుకు పెంచుకుంటారండి. నేనేం చేస్తున్నానంటే 5 పెంచి ఆ ఎడవులో వచ్చే ఆదాయం తీయాలండి. మీరు కాపు కనపడుతుంది చూడండి, ఏ రకమైన కాపు కూడా బాగుంది. ఇది ఇక్కడ ఒక ఇదనమాట. రెండోది, ఈ వాతావరణం అనేది మనం సృష్టివ్వాలండి. భూమికి అసలు చెమ్మ తగలాలి కానీ, చెమ్మ ఉండాలి కానండి, భూమికి అసలు ఎండ తగలకూడదు. నా అభిప్రాయం అది. భూమికి ఎండ తగిలింది అంటే మనకి భూమిలో ఉన్న వాటర్ అంతా వైబ్రేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రకమైన మనం ఈ రకంగా ఇప్పుడు యాలక మొక్క వేసాం చూడండి, కాయ వస్తుంది. దీని మీద ఇది వేసాం మనం, మన కాయకి మంచిది. రెండోది, అది ఎంత కుళ్ళికి అంత ఆ చెట్టుకు మంచిది. దీని మీద మనం కొంచెం జీవామృతం ఇచ్చామనుకోండి, తొందరగా కుడుతుంది. రెండోది, మనకి ఆదాయం అనేది తగ్గదు. అసలు ఇది అడిషనల్ ఆదాయం కాబట్టి మనకి ఎంత వచ్చినా ఒకటే. ఈ రెండోది, ఈ వేస్ట్ అంతా దీనికాయ ఈ సంవత్సరమే వాళ్ళు 5 సంవత్సరాలు కాపోతుందని చెప్పారండి నాకు. ఈ సంవత్సరం అక్కడొక్కాయ మొదలైంది. ఇప్పుడు ఈ పంటలు వచ్చినాయి. కాఫీ 3వ సంవత్సరం కాఫీ నాకు 150 కిలోలు వచ్చిందండి ఈ సంవత్సరం. అరటి ఆగింది. ఆ విలువ నాకు కాఫీలోను ఇది పేపర్ వచ్చిందండి. ఈ రెండింటికి తోడు యాలక్ అనేది నాకు ఎక్కువ పంట రాకపోయినా 100 గ్రాముల నుంచి 150 గ్రాములు ఇక్కడ ఆదాయం వస్తుంది. కాఫీ ఉందండి, మీరు ఎక్కడ మార్కెటింగ్? కాఫీ మేమే అమ్ముతున్నామండి. మేమే దాన్ని పౌడర్ చేసి దాన్ని ఆ చక్కెర తక్కువ మిక్స్ చేసి 50 నుంచి 100 గ్రాములే మిక్స్ చేస్తున్నామండి. బయట అయితే 250 నుంచి 350 దాకా మిక్స్ చేస్తున్నారు వాళ్ళు. మాకు అట్లా వద్దని చెప్పని మేము తక్కువ మిక్స్ చేసి కాఫీ డైరెక్ట్గా మేమే పౌడర్ చేసి అమ్ముతున్నాం. బై ప్రొడక్ట్ చేస్తున్నామండి. ఈ మిరియాలు కూడా మేమే అమ్ముతున్నామండి. కేజీ 1000 రూపాయలకు అమ్ముతున్నామండి. మిరియాలు ప్యూర్ ఆర్గానిక్ అండి. దాంట్లో తోట చూసే కొనుక్కోమని చెబుతాం మేము. మీరు నా కాన్సెప్ట్ ప్రకారం నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అదే నమ్మకం ఉండాలి. ఆ రైతు ఎట్లా చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళ దగ్గర చూడండి. చూసిన తర్వాత మీరు కొనండి అని చెప్తాను నేను. అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు తోట చూస్తానికి వచ్చేవాళ్ళే కొనుక్కెళ్ళిపోతున్నారు, ఏది ఉంచకుండా. ఈ పప్పాయి మామూలుగా అయితే 15 రూపాయలకి అమ్మేవాడిని అండి నేను కేజీ. తోటలోకి డైరెక్ట్గా వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళకి 15 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. బయట ఇచ్చేటప్పుడు అయితే మార్కెట్ రేటు ప్రకారం దానికి ఎంత ఉంటుందో అంతకి ఇస్తున్నాం బయట మీద. ఇక్కడ మాకు తోటలోకి వచ్చేవాళ్ళు 15 రూపాయలకే ఇస్తున్నామండి. ఇది ఇక్కడ ఉండ పద్ధతి అండి. దీంట్లో ఈ శాంపిల్ చూడటం కోసం కోకో వేసామండి. కోకో ఈ సంవత్సరం చెట్టుకు 2 కిలోల కాడికి వచ్చింది నాకు. మేము 4 చెట్లు వేసాం. మార్కెటింగ్ లేదండి, అది ఇంట్లో పిల్లలకి చాక్లెట్లు కోసకుండా మనకి
ఈ ఉండవ ఈ ఇవాళ పరిస్థితి ప్రకారం 25 లక్షలు నేను మినిమం రేట్లు లెక్కేసుకుంటే వస్తుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉండ. ఇప్పుడు కొబ్బరి చెట్టుకి మామూలుగానే ఈ సంవత్సరం 40 రూపాయలు 50 రూపాయలు కూడా అన్నాం. కాపు ఆ రకంగా తక్కువ ఉంది కొంచెం. ఏదైనా ఆదాయం లెక్కేసుకునే సరే చెట్టుకు 2000 అక్కడికి పోతుంది. ఒక్క 15 కిలోల దాకా అవుతుంది, 10 నుంచి 15 అవుతుంది. నేను మినిమం 6 కిలోలే లెక్కేస్తాను. జాజికాయ కూడా అంతేనండి. చెట్టుకి ఒక 100 కాయలు లెక్కేస్తే కేజీన్నర అవుతుంది. చెట్టుకి 500 రూపాయలు ఎక్కడికి పోతుంది. దాంట్లో జాపత్రి కూడా వస్తుందండి, అది దానికి 2,500 రూపాయలు రేటు ఉంది. ఈ రకంగా ఇక్కడి నుంచి చేసామండి. ఈ ప్లాట్కి వచ్చేసరికల్లా ఒక 40-50 రకాల పళ్ళ మొక్కలండి. అంటే అన్నీ 2 మొక్కలు 1 మొక్క మన ఆ చెట్టు పెరిగే విస్తీర్ణాన్ని బట్టి మాకు ఇంట్లోకి సరిపడా మనం రెగ్యులర్గా తినేటువంటి ఏమో 2-3 చెట్లు ఎక్కువ వేసుకున్నాం. నార్మల్గా విదేశాల నుంచి వచ్చిన మొక్కలు అంటే బయట సంతతి వచ్చేసరికి ఒక్కో చెట్టే పెట్టుకున్నాం. అది పొమ్మినట్టు ఉంటుందో కూడా కొన్ని చెట్లు మనం చూడాల, మొక్కను చూసి తెచ్చుకుంటున్నాం. అట్లా కొన్ని చెట్లు ఆ రకంగా ఉన్నాయండి. దీంట్లోనే మధ్యలో కూరగాయలు వేస్తామండి. ఈ కూరగాయల్లో దుంపలు ఇప్పుడు ఈ తోటంతా కూడా కింద చిలకడ దుంప, పసుపు ప్రతి ఒక్కటి కంపల్సరీగా ఉంటాయండి. తోటంతా ఉంటాయి. అల్లం, ఏ ఐటెం కూడా మనం బయట నుంచి తెచ్చుకుని వండుకునేది ఉండకూడదు. మన తోటలో పండినవి మనం తినాలి. రెండోది, ఇది 4 సంవత్సరాలు ఫుల్ అయిందండి మేము స్టార్ట్ చేసి. ఇవాళ వరకు దీంట్లో రసాయనిక ఎరువులు అనేది అసలు మేము ముట్టుకోలేదండి. మేము తీసుకున్న రోజు నుంచే మేము రసాయనికం అనేది బంద్ చేసాం. దీంట్లో మళ్ళీ దీనికి తోడు ఆవులు, గొర్రెలు, కోళ్ళు వీటి నుంచి వచ్చే వ్యర్థాల నుంచే మనం వీటికి ఫీడ్ ఇస్తున్నామండి. ఇది మెయిన్ జీవామృతం అండి. అన్నిటికీ ముఖ్యమైన జీవామృతం. ఆ జీవామృతంలోని ఇవన్నీ కూడా కలుపుతాం. వేస్ట్ అనేది పోకూడదండి. మన తోటలో నుంచి వేస్ట్ అనేది ఏది పోదు. ఎక్కడ చూసినా ఈ రకంగా ఉంటుందండి. ఇటు చూపించండి. ఈ రకంగా ఇటు కూడా వచ్చి ఇటు చూపాం. ఇవన్నీ చూపాం. ఆ తోటలోకి కింద ఫోకస్ చూపాం. ఈ రకమైన వేస్ట్ ఎప్పుడైతే మనం వేస్తామో అది భూమికి బలం మన కార్బన్ రేట్ పెరుగుతుందండి. మీకు నీళ్లు కూడా అంత అవసరం ఉండదండి. నీళ్ళు మామూలుగా మనకి రెగ్యులర్గా అయితే మనం కలుపు తీసే తగిన నీళ్ళు ఎక్కువ కావాలండి.